హలో నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కొరమేను పులుసు అండి. కొరమేను ఫిష్ హలో నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కొరమేను పులుసు అండి. కొరమేను ఫిష్ కడిగి కట్ చేసి కడిగి ఉప్పు పసుపు వేసి కడిగానండి. ఉప్పు పసుపు నిమ్మ రసం వేసి కడిగి తీసుకున్నాను క్లీన్గా. దీనికి ఒక 4 ఆనియన్స్ పేస్ట్ తీసుకున్నానండి. 4 ఆనియన్ పేస్ట్, ఒక 3 టమాటో ప్యూరీ, ఒక హాఫ్ పచ్చి కొబ్బరి హాఫ్ ముక్క తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి. వీటికి ఇప్పుడు ప్రాసెస్ ఎట్లాగో చెప్తాను. స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నానండి పులుసు పెట్టుకునేందుకు. దాంట్లోకి ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడిద్ది దీనికి. ఆయిల్ కాగినాక ఆయిల్ కాగినాక కొంచెం మెంతులు వేసుకోవాలండి. మెంతులు కొంచెం ఫ్రై అయినాక మెంతులు వేసినాక ఆవాలు వేస్తున్నాండి. ఆవాలు వేసుకొని ఆవాలు వేగినాక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసినాక ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను. ఆనియన్ పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలండి. ఒక 2 మినిట్స్ బాగా పచ్చిదనం పోవాలి దీంట్లో. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయినాక కొంచెం దాంట్లోనే టమాటా పేస్ట్ వేస్తున్నానండి. మనం గ్రైండ్ చేసుకున్న టమాటా పేస్ట్ వేసుకొని ఇది కూడా అట్లాగే ఫ్రై చేసుకోవాలండి. పచ్చిదనం పోవాలి వీటికి. టమాటా ప్యూరీ కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అయినాక కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అనిద్దాం. పచ్చి కొబ్బరి పేస్ట్ వేసాను. ఇది కూడా ఫ్రై అవనివ్వాలి కొంచెం 2 మినిట్స్. ఫ్రై అయ్యేటప్పుడే ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేసినాక సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేయాలండి. ఒక 2 మినిట్స్ కుక్ చేద్దాం. మూత తీస్తున్నానండి. మూత తీసినాక కొంచెం పసుపు వేస్తున్నా. ఒక 2 స్పూన్స్ కొరియండర్ పౌడర్ అండి, అదే ధనియాల పౌడర్ వేస్తున్నా. ఒక 3 స్పూన్స్ కారం వేస్తున్నాండి. చిన్న స్పూనే, పెద్ద స్పూన్ ఏం కాదు ఇది. ఈ టైంలోనే పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి. వేసినాక బాగా కలపాలండి. కలిపినాక చింతపండు రసం వేసుకుంటున్నా. ఇది బాగా కలిపినాక చింతపండు రసం వేస్తున్నా. మిరపకాయలు వేసినాక చింతపండు రసం వేస్తున్నానండి. చింతపండు రసం వేసినాక కలిపి దీంట్లోనే ఒక గ్లాస్ వాటర్ వేస్తాను. వేసి ఇది బాగా ఉడకనివ్వాలండి, కుక్ అవ్వాలి బాగా. ఈ టైంలో బాగా కుక్ వచ్చినాక ఫిష్ వేస్తాను. ఇది కుక్ అయిన తర్వాత చూపిస్తాను. ఒక 5 నిమిషాలు కుక్ అవ్వాలండి. ఇది బాగా ఉడకనివ్వాలి బాగా. ఒక చిన్న స్పూన్ జీరా పౌడర్ వేస్తున్నాండి. 10 మినిట్స్ పైనే కుక్ అయిందండి ఈ కర్రీ.
ఒకసారి ఉప్పు కారం చూసుకుంటాను. ఉప్పు తగ్గిందండి. కారం కూడా వేస్తున్నాను. కారం కూడా తగ్గింది, అందుకని వేసుకున్నాను. కలిపినాక ఫిష్ వేసేస్తున్నానండి. ఫిష్ వేసినాక కలుపుతున్నానండి. కలిపినాక మూత పెట్టి ఒక 5 minutes ఉడకనిద్దాం. ఫిష్ 5 minutes బాగా ఉడికినాక సిమ్లో పెట్టి ఇట్లా ఉడికినాక కొత్తిమీర వేయాలండి. పైన కొత్తిమీర చల్లి ఒక 5 minutes మూత పెట్టి సిమ్లో పెట్టేస్తే కర్రీ రెడీ అయినట్టేనండి. మూత పెట్టి సిమ్లో పెడుతున్నాం. సిమ్లో 2 minutes పెట్టాను కదండి. ఇట్లా స్టవ్ ఆఫ్ చేసి మూత తీస్తున్నాను. కొంచెం టేస్ట్ కోసం मम्मी साइड में डाल मम्मी. మా అమ్మాయి టేస్ట్ చూసి చెప్తుందండి. ఎట్లా ఉంది? బాగుంది. ఏమీగా ఉందా? ఓకే. కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇట్లా ఫిష్ కర్రీ వండినాక ఈ అల్యూమినియం పాత్రలో పెట్టకుండా మట్టి కుండలో కానీ స్టీల్ బౌల్లో కానీ తీసుకుంటే హెల్త్కి మంచిదండి. ఓకేనా? థ్యాంక్ యూ.